మాట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది చెప్పడానికే వస్తున్నానమ్మా. నా మౌనం మన ప్రేమకు సమాధి కాకూడదు. ప్రేమ కోసం పిచ్చోడ్లా పరిగెడుతున్నానే. నా పేరు సూరి, నాది కోనవరం అనే పల్లెటూరు. నేను ఉమా ఇక్కడే పుట్టి పెరిగాం, ప్రేమించుకున్నాం. మాదొక పల్లెటూరి ప్రేమ కథ. ఇవాళ పల్లెటూర్లలో కూడా అన్నీ దొరుకుతున్నాయి, డైట్ కోకులు, జీన్స్ ప్యాంట్లు, పేస్ట్రీలు. కానీ ఇక్కడ మా జీవితాలు మాత్రం ఎప్పట్లాగే బంధాలు, బంధుత్వాలతో ముడిపడి ఉన్నాయి. పుట్టిన ప్రతి మనిషి జీవితంలో ప్రేమ కథలు ఉంటాయి. నా జీవితం మొదలైనప్పటి నుంచే ఓ ప్రేమ కథ. ఇది మా అమ్మ, ఈయన మా నాన్న, మా అమ్మమ్మ, మా తాతయ్య, మా అమాయకపు అత్తయ్య. ఈయన మా మామయ్య రంగరాజు, పాత సినిమాలో రావు గోపాలరావు టైపు. మా అమ్మ పెళ్లికి గిఫ్ట్గా మా తాత కట్టించిన బంగ్లా నుంచి మమ్మల్ని గెంటేసి దానికి ఆనుకున్న ఒక చిన్న ఇల్లు ముష్టేశాడు. మా రెండేళ్ల మధ్య బంధం ఈ గేటంత అయితే, దూరం ఈ గోడంతా. అది మనమే, కోనవరం కింగ్ సూరిగాడు. బాబు ఏడవట్లేదు, ఒకసారి చూడండి డాక్టర్. నేను ఏడవాలని ఇక్కడ అందరూ కోరుకుంటున్నారు, అందుకే వాళ్ళ కోసం ఏడ్చాను. కానీ మళ్ళీ ఆపలేదు. ఆ రోజు నుంచి నిరాటంకంగా ఏడుస్తూ అందరినీ ఏడిపిస్తూ ఏడుపు మా కూడా బిరుదు కూడా తెచ్చుకున్నాను. నా ఏడుపు భరించలేక కొంతమంది చెవులు మూసుకున్నారు, కొంతమంది ఏమో తలుపులు మూసుకున్నారు. కానీ నేను మాత్రం నోరు మూయలేదు. సెప్టెంబర్ 14, 1994. ఆ రోజు నుంచి నేను ఎంత ఏడిచినా నన్ను పట్టించుకోవడం మానేశారు. కానీ పక్కింట్లోంచి ఏవో నవ్వులు వినిపిస్తూ ఉండేవి. ఆ నవ్వులు ఎవరో అర్థం కావడానికి 3 నెలలు పట్టింది. చూడరా నీ మరదలు ఎంత చక్కగా నవ్వుతుందో. నువ్వు ఉన్నావు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. నా నవ్వు విని మా అమ్మ కంగుతుంది. నేను కూడా షాక్ అయ్యాను. ఏడుస్తూ ఏడిపించేవాడిని. దీన్ని ఏడిపించడంలో ఎంత ఆనందం ఉందని నాకు ఆ రోజే అర్థమైంది. అప్పటి నుంచి రోజు దీన్ని ఏడిపించడం మొదలుపెట్టాను. బావా, అదిగో చూడు ఎంత పెద్ద మామిడికాయ, నాకు కోసివ్వా? నాతో అమ్మ నాన్న ఆట ఆడితే కోసిస్తా. ఏం కూర ఉండేవే? అరటికాయ. ఛీ, అరటికాయ ఎవరు తింటాడు? చికెన్ వండు. అలాగేనండి. ఛీ, చండాలంగా ఉంది. ఉప్పు లేదు, కారం లేదు, ఇంకొంచెం ఉప్పే. అలాగేనండి. బావా, మామిడికాయ. అప్పుడేనేంటి, నా కాళ్ళు నొక్కు. బావా, ఆకలేస్తుంది, మామిడికాయ కోసివ్వవా? అయితే కొసిచక ఇంకో కాళ్ళు నొక్కుతావా? ఏయ్, ఆగవే, ఆగు. ఆగుతావా లేదా? నా కాళ్ళు నొక్కకుండా వెళ్ళిపోతావా? ఇదే ఓపెన్ కార్డు. ఏరా ముక్కైరా. చెప్తానుండు. నువ్వు పేకాట ఆడుతున్నావు అని మీ అమ్మతో చెప్పి నేను కొట్టించకపోతే నన్ను అడుగు. చెప్పుకోపో. అచ్చిగచ్చిగా చెప్తానుండు.
అత్తయ్య సూర్య పొలం దగ్గర పేకట ఆడుతున్నాడు. మీతో చెప్తానంటే చెప్పుకోపో అన్నాడు. ఏంటి వేలడంతలేడు పేకాటాడుతున్నాడా? వస్తున్నానుండు. అత్తయ్య అత్తయ్య పొలం దగ్గర ఉమాదేవి మురళిగారితో కలిసి అమ్మ నాన్న ఆటాడుతుంది. అమ్మా నాన్నట ఆ. ఇవాళ దాని పని చెప్తాను పద. సూరిబాబు, అమ్మ కొట్టకమ్మా, నేను ఇంకా ఆడనమ్మా. ఆగవే, ఈ వయసులో నీకు అమ్మా నాన్న ఆట కావాలా? కొట్టకమ్మా, అమ్మ కొట్టకే. ఆడుకోమని పంపించి ఇప్పుడే మళ్ళీ నీకు, ఆ? ఆడతావా? ఆడతావా? భయపడాలి. ఇప్పుడైనా ఆడతా కాళ్ళు ఎప్పుడైనా ఆడతావా? అచ్చిగచ్చిగా బాగా తగిలేయా? నాతో పెట్టుకోకు. నాకేం తగలలేదు. నిన్నే మీ అమ్మ బాగా చితకబాదింది అచ్చికచ్చిక. నాకేం తగలేదు. ఏం తగలలేదా? అవును. ఇప్పుడు తగిలిందా? రే సూర్యగా కొంచెం చూసి పాడిరా. ఇక్కడ నా గడగలు ఆడిపోతుంది రోయ్. చెయ్యి అసలే కంపు. ఆగండి హే, సరుకు చెరిదేరి పడే సూర్యులోకి పోదాం. సంక్రాంతి రోజు కూడా సరదా లేకుండా పోతుంది. సరుకు జాగ్రత్త అవుతున్నారా? చూస్తున్నాం. గుర్తుంచుకున్న విషయాలన్నీ చెప్పేశాను. మర్చిపోవాల్సిన విషయాలు కూడా చెప్పేస్తాను. నా 10 ఏళ్ళకే మా నాన్న పోయారు. 17 ఏళ్ళకి ఇంటర్ పోయింది. 20 ఏళ్ళకి మావయ్య ఐస్ ఫ్యాక్టరీలో వాచ్మెన్ జాబ్ ఇప్పించాడు. అది పోయింది. ఇంకెలా కుదరదని మనం సొంతంగా వ్యాపారం పెట్టుకున్నాం. కోడిపెంట వ్యాపారం. కోడిపెంట వ్యాపారం ఏంటి అనుకుంటున్నారా? మనుషులకి చేపలంటే ఎంత ఇష్టం, చేపల కోడిపెంటలో పురుగులంటే అంత ఇష్టం. మా కోనవరం చుట్టూ చేపల చెరువులే కదా, వాటిని ఇలా క్యాష్ చేసుకున్నాం అనమాట. కోడిపెంట వ్యాపారం ఒకటే కాదు, సీజన్ బట్టి అవసరం బట్టి అన్ని పనులు చేస్తుంటారు. ఏం చేసినా పర్లేదు, ఒకటి కడుపు కొట్టకుండా మన కడుపు నింపుకోవాలి. అమ్మని సంతోషంగా చూసుకోవాలి. రే అర్జెంట్ రా బాబు, ఓసారి బండి ఆపరా. అయ్యో సరికందు కింద పడిపోతుంది రోయ్. చూసావరా, మనకంటే కోడి పెంట ఎక్కువైపోయింది ఇడికి. సరుకు జాగ్రత్త చూసుకోమన్నా. ఇదేదో పెద్ద ఫారెన్ సరుకు మరి. రే ఎక్కువ మాట్లాడే అనుకో, వాసనతో పాటు టేస్ట్ కూడా చూపించేస్తాను. రోజంతా ఆమ్లెట్లు వేస్తా కూర్చుంటావు. ఏద్దవ్వా మెల్లగా బాబు, చోటు ఇడు ఎప్పటికీ బాగుపడరు. నేను పెద్దయ్యాక ఎలా ఉన్నానో చూశారు. నా మరదలు ఉమాదేవిని కూడా చూడండి. ఇది చూడడానికి అమాయకంగా సున్నితంగా కనిపిస్తుంది, కానీ ఇది పెద్ద కంచు. ఏంట్రా? ఏమైందిరా? అటు చూడు. నీ మరదలు ముగ్గులు బాగా వేసిందిరా. అబ్బా ముగ్గు భలే వచ్చింది కదా. ఈ ముగ్గుల పోటీలో వేస్తే నాకే ఫస్ట్ ప్రైజ్. పద పువ్వులు కోసి గొబ్బెమ్మలు పెడదాం రా. నేను రాను. పోవే కుళ్ళు ముద్దానా.